ఎవ్రీవన్, డెవాప్స్ 20 డేస్ సిరీస్లో డే 13 వచ్చేసి మనము డాకర్ టూల్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అయితే తెలుసుకుందాం. డాకర్ అనేది మనకి కంటైనరైజేషన్ టూల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెవలపర్ అనే డెవలపర్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఒక్క డెవలపరే ఎంటైర్ అప్లికేషన్కి సంబంధించిన ఎంటైర్ కోడ్ని డెవలప్ చేసి బిల్డ్ చేయడం కష్టం కదా. సో మనకి ఒక అప్లికేషన్ డెవలపర్ చెయ్యాలి అంటే మనకి లాట్ ఆఫ్ డెవలపర్స్ అయితే కావాలి. సో ఇప్పుడు సేమ్ అనే డెవలపర్ కూడా సేమ్ అప్లికేషన్కి సంబంధించిన కోడ్ని క్లోన్ చేసుకొని డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో ఈ కేసులో మనకి బోత్ డెవలపర్ అండ్ డెవలపర్ ఈ బోత్ డెవలపర్స్ కూడా సేమ్ వర్షన్స్ అండ్ సేమ్ డిపెండెన్సీస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకు కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికే మనకి డాకర్ టూల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఈ డాకర్ టూల్లో మనము ఇమేజెస్, కంటైనర్స్ యూజ్ చేసి అప్లికేషన్ని డెవలప్ చేస్తాము. అండ్ ఈ డాకర్ టూల్ ద్వారా మనము మల్టిపుల్ సర్వీసెస్ కావాల్సిన మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. చూసారు కదా ఈ రీల్. ఇంకా మీకు డాకర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. బయోలో లింక్ ఉంటుంది, వన్స్ చెక్ చేయండి అండ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ స్క్రోల్ చేసే ముందు ఫాలో చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.